హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో అర్థమెటిక్ లో భాగంగా భాగస్వామ్యము అనే టాపిక్ నుంచి పార్ట్ 4 చదవబోతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ చూసాం. ఇది పార్ట్ నెంబర్ 4. సో మీరు ముందుగా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా ప్రీవియస్ ఎపిసోడ్స్ అవన్నీ జాగ్రత్తగా గమనించండి. సో మీకు ఈ టాపిక్ పైన మంచి అవగాహన ఎప్పుడు అవకాశం ఉంటుంది. సో ఇక దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 అబ్జర్వ్ చేయండి. సో ఏంటా క్వశ్చన్? ఒక వ్యాపారంలో ఏ కామా బిల యొక్క పెట్టుబడులు వరుసగా 5,000, 4,500. 4 నెలల తర్వాత ఏ సగం పెట్టుబడిని వాపస్ తీసుకున్నాడు మరియు 2 నెలల తర్వాత బి 1/3 వంతు పెట్టుబడిని వాపస్ తీసుకున్నాడు. అదే సమయంలో సి 700 రూపాయలతో భాగస్వామిగా చేరాడు. సంవత్సరాంతానికి వారు పొందిన మొత్తం లాభం 5,080 రూపాయల్లో బి యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. మీరు ఈ క్వశ్చన్ గమనిస్తే లాభాన్ని పంచుకునేది ఎప్పుడండి? దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ప్రాఫిట్స్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. లాభాన్ని సంవత్సరాంతానికి పంచుకుంటున్నారు. ఓకే, మరి ఏ పెట్టుబడి ఏమో 5,000, బి పెట్టుబడి ఏమో 4,500. 4 నెలల తర్వాత ఏ సగం పెట్టుబడి వాపస్ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ ఎన్ని జీరోస్ కామన్ అనేది చూడండి. మినిమం గా 2 జీరోస్ కామన్ ఉన్నాయి. ఇందులో 2 జీరోస్, ఇందులో 2 జీరోస్ లేవనుకోండి. ఇప్పుడు ఏ యొక్క పెట్టుబడి జస్ట్ 8 రూపాయలు, ఏ యొక్క పెట్టుబడి జస్ట్ ఒక 50 రూపాయలు. ఈ 50 రూపాయల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉంది అంటే 4 మంత్స్ పాటు ఉంది. ఎందుకండి 4 మంత్స్ తర్వాత ఏం చేశారు? మరి ఏ సగం పెట్టుబడి వాపస్ తీసుకోండు. 50 రూపాయల్లో 50 రూపాయల పెట్టుబడి 4 మంత్స్ పాటు ఉంది. మరి 50 రూపాయల్లో సగం పెట్టుబడి అంటే ఇంకొక 25 రూపాయలు తీసుకున్నాడు. 25 రూపాయలు వాపస్ తీసుకుని ఎన్ని రూపాయలు ఉంది? ఇంకొక 25 రూపాయలు ఉంది. ఈ మిగిలినటువంటి ఇంకొక 25 రూపాయల పెట్టుబడి ఎంత కాలం పాటు ఉన్నట్టు? మరి సంవత్సరానికి పంచుకుంటున్నారు కాబట్టి అది ఇంకొక 8 మంత్స్ పాటు ఉంటుంది కదా. ఇదంతా ఏకి సంబంధించి. మరి బి గురించి మాట్లాడదాం. బి గురించి ఏమన్నాడు? బి ఇనీషియల్ గా ఎంత స్టార్ట్ చేశారు పెట్టుబడి? 4,500 అంటే 45 రూపాయలు. 45 రూపాయలతో బి అనేటువంటి వ్యక్తి వ్యాపారం స్టార్ట్ చేసిండు. మరియు 2 మంత్స్ తర్వాత బి ఏం చేసిండు? 1/3 పెట్టుబడిని వాపస్ తీసుకుండు. బి వాపస్ తీసుకున్నాడు. ఎంత? 1/3. అంటే ఎప్పుడు తీసుకున్నాడు బి అనేటువంటి వ్యక్తి? 2 మంత్స్ తర్వాత. కాబట్టి ఈ 45 రూపాయల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉన్నట్టు? జస్ట్ 2 మంత్స్ పాటు మాత్రమే ఉన్నట్టు. మరి 45లో 1/3 వంతు. 45లో 1/3 వంతు అంటే ఎన్ని రూపాయలు? 15 రూపాయలు. 15 రూపాయల సొమ్ము వాపస్ తీసుకుండు. ఎవరు? 15 రూపాయల సొమ్ము వాపస్ తీసుకుంది ఎవరండి? బి అనేటువంటి వ్యక్తి. బి 1/3 వంతు పెట్టుబడిని వాపస్ తీసుకోండి. మరి 15 రూపాయలు వాపస్ ఇంకెన్ని రూపాయలు ఉంటాయి? జస్ట్ 30 రూపాయలు ఉంటాయి. మరి 30 రూపాయలు ఇంకెంత కాలం పాటు ఉన్నట్టు? ఆ 30 రూపాయలు వచ్చేసి మరొక 10 మంత్స్ పాటు ఉన్నట్టు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, 2 మంత్స్ తర్వాత బి 1/3 వంతు పెట్టుబడి వాపస్ తీసుకోండు. ఓకేనా? మరి అదే సమయంలో బి 700 రూపాయలతో భాగస్వామిగా చేరాడు. సంవత్సరం లాభాన్ని పంచుకునే మాత్రం ఎప్పుడు? ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో కాబట్టి 4 మంత్స్ తర్వాతనేమో ఏ సగం పెట్టుబడి వాపస్ తీసుకుంటే మరియు 2 నెలల తర్వాత ఏం చేశాడు? బి 1/3 వంతు పెట్టుబడిని వాపస్ తీసుకున్నాడు. సో మరి సి యొక్క పెట్టుబడి ఎంత? 700 రూపాయలతో వ్యాపారంలో భాగస్వామిగా చేరాడు. ఎప్పుడు? అదే సమయంలో. అదే సమయం అంటే ఇక చూడండి చిన్న లాజిక్. యాక్చువల్గా ఏ వాపస్ తీసుకుంది ఎప్పుడు? 4 మంత్స్ తర్వాత కదా. ఏ వాపస్ తీసుకున్న 4 మంత్స్ తర్వాత, ఏ వాపస్ తీసుకుంది 4 మంత్స్ తర్వాత మరియు ఇంకో 2 మంత్స్ తర్వాత అని మీనింగ్ ఇక్కడ. ఓకేనా? 2 మంత్స్ తర్వాత బి ఏం చేశాడు? 1/3 వంతు పెట్టుబడి వాపస్ తీసుకున్నాడు. ఓకేనా? ఇక్కడ మీనింగ్ ఏంటంటే 2 మంత్స్ తర్వాత అంటే మీనింగ్ మరో 2 మంత్స్ తర్వాత అని మీరు భావించాలి. ఓకేనా? ఆ 2 మంత్స్ తర్వాత బి ఏం చేసిండు? 1/3 వాపస్ తీసుకుండు. ఇక్కడ మరో 2 మంత్స్ అంటే మీనింగ్ ఈ బి యొక్క పెట్టుబడి ఎంత కాలం పాటు ఉన్నట్టు? 6 మంత్స్ పాటు ఉన్నట్టు. ఓకేనా? సో బి యొక్క పెట్టుబడి 6 మంత్స్ పాటు ఉన్నట్టు. ఓకేనా? బి యొక్క పెట్టుబడి 6 మంత్స్ పాటు ఉన్నట్టు. అక్కడ ఇంటర్నల్ మీనింగ్ అదేనండి. మరొక 2 మంత్స్ అనే మీనింగ్ అది. సో కాబట్టి 6 మంత్స్ పాటు ఉంది. ఎవరిది? బి యొక్క పెట్టుబడి. ఆ తర్వాత మరి నెక్స్ట్ ఏం అబ్జర్వ్ చేశాం? సో ఇతను ఎప్పుడైతే వ్యాపారంలో నుంచి కొంత సొమ్ము వాపస్ తీసుకున్నాడో ఎంత వాపస్ తీసుకుంటూ? 15 రూపాయలు. ఈ ఇంకెంత కాలం పాటు ఉన్నట్టు? అదొక 6 మంత్స్ పాటు ఉన్నట్టు. ఇదంతా బికి సంబంధించి. ఎప్పుడైతే ఈ విధంగా తను సొమ్మును వాపస్ తీసుకుంటో ఆ సమయంకి ఎవరు వచ్చారు? సి వచ్చాడు. 8 రూపాయలతోటి, 7 రూపాయలతోటి. వీడి పెట్టుబడి ఎంత కాలం పాటు ఉంది? వీడి యొక్క పెట్టుబడి 7 రూపాయలు మాత్రమే 6 మంత్స్ పాటు ఉంది. సో ఇది వీక్ సంబంధించిన పెట్టుబడులు. అంతేగాని 2 జీరోస్ 7,000 కదా. 7,000 కాబట్టి 70. 2 జీరోస్ కట్ చేసాం. సో 50 × 4 అంటే 200. 25 × 8 అంటే 200. 200 ప్లస్ ఈ 200 ఎంత? 400. ఓకే. 45 × 6 అంటే
ఈ వాల్యూ 7 6 ఎంత 42, ఇది 420. 30 into 6 అంటే ఈ వాల్యూ వచ్చేసి 180. 45 into 6 అంటే ఈ వాల్యూ వచ్చేసి 270 కదా. 46 240, 6 5 30, 30 240 అంటే 270, 180 270 అంటే 450. ఓకేనా, 450, 400, 450, 420 ఆ నిష్పత్తుల వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా లాభాలను పంచుకుంటున్నారు. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 40 ఉంది, 45 ఉంది, 42 ఉంది. ఇలా కట్ చేయొచ్చా? ఏ టేబుల్ కట్ చేయలేం కాబట్టి 40 45 85. సో 40 ప్లస్ ఈ 45 అంటే 85. సో 87 మీన్స్ 127. ఈ 127 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అండి? 127 పార్ట్స్ వాల్యూ వచ్చి 5080. అడిగింది ఎవరి వాటా? బి యొక్క వాటా. ఓకేనా, బి వాటా ఎన్ని భాగాలు ఉంది? బి యొక్క వాటా వచ్చేసి 45 భాగాలు ఉంది. ఆ 45 భాగాల విలువ ఎంతకు సమానం? ఓకే, రైట్. సో ఇక్కడ ఏం చేయబోతున్నాం అండి? 508 ఉంది, అంటే 8 ఉంది కాబట్టి ఖచ్చితంగా 127 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 12 4s 48 అంటే 480. ఓకేనా, రఫ్ వర్క్ చేసుకుంటే 480. ఆ తర్వాత 7 4s 28 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో పక్కన ఒక 0 ఉంది కాబట్టి 0. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసామో అదే ఆపరేషన్. సో ఈ 0 ఇలాగే ఉందండి. 4 5 20 అండి, 4 16 అంటే 18. ఓకే, 1800. 45ని 40 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నా ఏమొస్తుంది? 1800. ఇక్కడ మీరు గమనించాల్సింది మరో 2 months తర్వాత లాజిక్ మీరు గమనించాలి, అంతమించి ఏం లేదు. సో బి అని 4 months తర్వాత వాపస్ తీసుకున్న సగం పెట్టుబడిని మరో 2 months తర్వాత అనేటువంటి మీనింగ్ అది. సో 800 ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ వన్ చూడండి. సో యూ కెన్ ఏబుల్ టు సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. మరో క్వశ్చన్ కనిపిస్తుంది కదా. ఏమడిగాడు? ఒక వ్యాపారంలో ఏ కామా బి కామా సిల యొక్క పెట్టుబడుల మొత్తం 50,000. ఏ పెట్టుబడి బి పెట్టుబడి కన్నా 4,000 ఎక్కువ, బి పెట్టుబడి సి పెట్టుబడి కన్నా 5,000 ఎక్కువ అయినా మొత్తం లాభం 35,000లో ఏ యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. సో ఏబిసిలు ముగ్గురు వ్యక్తులు. ఏ పెట్టుబడి 50,000, ఆ తర్వాత ఏ పెట్టుబడి ముగ్గురు పెట్టుబడులు, ఏ పెట్టుబడి కాదు, మొత్తం పెట్టుబడి అంతా 50,000. ఏ పెట్టుబడి బి పెట్టుబడి కన్నా 4,000 ఎక్కువ, అంటే ఏ ఒక్క పెట్టుబడి బి పైన డిపెండ్ అయింది. బి పెట్టుబడి సి పెట్టుబడి కన్నా 5,000 ఎక్కువ, అంటే బి పెట్టుబడి సి పైన డిపెండ్ అయింది. ఏ ఇన్వెస్ట్మెంట్ ఏమో బి పైన, బి ఏమో సి పైన. కాబట్టి చూడండి, ఇదేమో ఏ పెట్టుబడి, ఇదేమో బి పెట్టుబడి, ఇదేమో సి పెట్టుబడి. సి యొక్క పెట్టుబడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక X రూపాయలు అనుకోండి. సి పెట్టుబడి ఒక X రూపాయలు అనుకుంటే అప్పుడు బి పెట్టుబడి ఏమవుతుంది అంటే, సో బి యొక్క పెట్టుబడి సి పెట్టుబడి కన్నా 8,000 ఎక్కువ ఉండాలి, 5,000 ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇది ఏమవుతుందంటే X ప్లస్ 5,000 అవుతుంది. మరి ఇది X ప్లస్ 5,000 అయితే ఇదేమవుతుంది? X ప్లస్ 9,000 అవుతుంది. ఎందుకు? ఏ పెట్టుబడి ఎలా ఉందట? ఏ పెట్టుబడి బి పెట్టుబడి కన్నా 4,000 ఎక్కువ ఉందట. కాబట్టి ఏ పెట్టుబడి ఏమో X ప్లస్ 9,000, బి పెట్టుబడి ఏమో X ప్లస్ 5,000, సి పెట్టుబడి ఏమో X. ఈ ముగ్గురు పెట్టుబడుల యొక్క మొత్తం ఇచ్చిండు కదా. ఈ ముగ్గురు పెట్టుబడుల మొత్తం అంటే ఏ పెట్టుబడి, బి పెట్టుబడి, సి పెట్టుబడి అన్ని క్లబ్ చేస్తే ఎన్ని వేలు ఉన్నాయండి? 50,000 ఉన్నాయి. అన్ని కలపండి. X ప్లస్ X ప్లస్ X మొత్తం ఎంత వస్తుందండి? 3X. అదేవిధంగా 9,000 ప్లస్ 5,000 అంటే 14,000. సో 3X ప్లస్ 14,000 ఈ వాల్యూ, ఈ 3X ప్లస్ 14,000 అంటే ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అండి? సో 50,000. ఈ 14,000 కాస్త ఇటువైపుగా వస్తే ఏమవుతుంది? 50,000లో నుంచి 14,000 పోతే ఇంకెంత ఉంటుందండి? 36,000 ఉంటుంది కదా. 36,000 ఉంటుంది. సో 3 1s 3 2s పక్కన ఒక 3 సున్నాలు. X వాల్యూ ఎంత? 12,000. X వాల్యూ 12,000. ఓకే, రైట్. సో X వాల్యూ 12,000 అంటే ఎవరు పెట్టుబడి? అది సి పెట్టుబడి. సి పెట్టుబడి 12,000 అయితే బి పెట్టుబడి ఎంత? 17,000. అప్పుడు ఏ పెట్టుబడి ఎంత? 21,000. మరి క్వశ్చన్ మొత్తం లాభం ఎంత వచ్చింది? మొత్తం లాభం 31,000. ఇక్కడ మొత్తం లాభం 31,000 అంటే వారి పెట్టుబడులు ఎంత కాలం ఉన్నాయో ఇచ్చాడా? ఇవ్వలేదు కాబట్టి ఈ పెట్టుబడుల మధ్య నిష్పత్తి దేనికి సమానం? లాభాల మధ్య నిష్పత్తికి సమానం. చూడండి, ఏ యొక్క పెట్టుబడి ఏమో 21,000 అంతేనా. 9,000 ప్లస్ 12,000 అంటే ఏ యొక్క పెట్టుబడి 21,000 అంటే 3 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ బి యొక్క పెట్టుబడి 12,000 ప్లస్ 5,000 అంటే 17,000. సి యొక్క పెట్టుబడి వచ్చేసి 12,000. సో ఏ పెట్టుబడి, బి పెట్టుబడి, సి పెట్టుబడి ఆ నిష్పత్తుల వాళ్ళు ఏం చేస్తారు? లాభాలను సింపుల్ గా పంచుకుంటున్నారు. ఏ పెట్టుబడి, బి పెట్టుబడి, సి పెట్టుబడి అవి 3 క్లబ్ చేయండి. క్లబ్ చేస్తే ఈ వచ్చే వాల్యూ ఎంతో చూడండి. ఇక్కడ 17 పార్ట్స్ కదా. 12,000 ప్లస్ 5,000 అంటే 17,000. ఓకే, ఇవన్నీ క్లబ్ చేస్తే 9 10. సో ఈ వాల్యూ వచ్చేసి 3 4 5 మొత్తం 50 భాగాలు కదా. మరి 50 భాగాల విలువ ఎన్ని వేలకు సమానం అండి? 35,000కి సమానం. 50 భాగాల విలువ 35,000కి సమానం.
అడిగింది ఎవరి వాటా, మొత్తం లాభంలో ఏ వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. అంటే 21 భాగాల విలువ ఎంతో కనుక్కోవాలి. 50ని ఒక 7 సార్లు గుణించండి. 50ని 7 సార్లు గుణిస్తే వస్తుంది 350, పక్కన ఒక 2 zeros. కాబట్టి 21 into 700, 2 zeros ఇలాగే రాశాను. 7 1 జా 7, 7 2 జా ఎంత 14. 14,700 is the answer for this question. 14,700 దానికి సంబంధించి. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇది ఏ పెట్టుబడి, ఇది బి పెట్టుబడి, ఇదేంటండి సి యొక్క పెట్టుబడి. ఓకే, రైట్. సో లెట్స్ సీ ద వన్ మోర్ క్వశ్చన్. సో రీడ్ ద క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక వ్యాపారంలో 2 భాగాల ఏ పెట్టుబడి, 3 భాగాల బి పెట్టుబడి మరియు బి పెట్టుబడి 4 భాగాల సి పెట్టుబడి అయ్యే విధంగా ఏబిసిలు భాగస్వాములట. మరి మొత్తం లాభం 16,500లో బి యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. ఇది జస్ట్ లైక్ రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్ అండి. జస్ట్ లైక్ రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్ అంటే 2 భాగాల ఏ పెట్టుబడి, 2 భాగాల ఏ పెట్టుబడి ఎలా ఉందట, 3 భాగాల బి పెట్టుబడికి సమానం ఉందట. 2 భాగాల ఏ పెట్టుబడి 3 భాగాల బి పెట్టుబడికి సమానంగా ఉంది అంటే ఇండైరెక్ట్ గా ఏ కామా బిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇచ్చినట్టు. ఎంత పెట్టుబడుల మధ్య నిష్పత్తి? 3:2. తర్వాత బి యొక్క పెట్టుబడి దేనికి సమానమట, 4 భాగాల సి పెట్టుబడికి సమానమట. ఓకే, మరి దీని నుంచి ఈ బి మరియు సిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత అన్నట్టు, 4:1 అంటూ. ఓకేనా, ఇదేమో A:B రేషియో, ఇదేంటి B:C రేషియో. మనం నిష్పత్తి అనుపాతాలలో A:B, B:C ఇస్తే A:B:C కనుక్కునే తెలుసు మనకి. 3 4లో ఎంత 12, 4 2లో ఎంత 8, 2 1లో ఎంత 2. Therefore ఈ నిష్పత్తులను వాళ్ళు ఏం చేయాలి, లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఇన్ దిస్ రేషియో యూజువల్లీ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్స్. అవి కట్ చేయొచ్చు కదా. 2 6లో 12, 2 4లో 8, 2 1లో 2. మొత్తం మీద ఎన్ని భాగాలండి? సో 11 భాగాలు. ఈ 11 భాగాల లాభం విలువ దేనికి సమానం? 16,500కి సమానం. అడిగింది ఎవరి వాటా క్వశ్చన్ లో? బి యొక్క వాటా. బి వాటా ఎన్ని భాగాలు ఉందండి? సో 4 భాగాలు ఉంది. కాబట్టి 11 1లో 11, 11 5లో 55, పక్కన ఒక 2 zeros. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో అదే ఆపరేషన్ అప్లై చేయండి. 15 4 జా ఎంత 60, కాబట్టి పక్కన ఒక 2 zeros. Therefore మొత్తం మీద ఏబిసిల యొక్క భాగస్వాములు మొత్తం 16,500 రూపాయల లాభం వస్తే అందులో జస్ట్ బి వచ్చిన వాటా ఎంత అంటే 6,000 రూపీస్. అందులో బి వాటా వచ్చేసి సమానం 6,000 రూపాయలకి సమానం. సో సింపుల్ గా పెట్టుబడి ఎంత, పెట్టుబడి ఎంత కాలం పాటు ఉంది. ఈ క్వశ్చన్ లో మనం పర్టికులర్ గా నిష్పత్తి అనుపాతాల కాన్సెప్ట్ ఉపయోగించాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు A:B, B:C ఇస్తే మనం ఏం చేయొచ్చు అండి, A:B:C ని ఫైండ్ చేయొచ్చు. అది దీనికి సంబంధించి. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏంటా క్వశ్చన్? 4 భాగాల ఏ పెట్టుబడి, 6 భాగాల బి పెట్టుబడి, 10 భాగాల సి పెట్టుబడి అన్ని సమానం ఉన్నాయట. ఓకేనా, మొత్తం లాభం 4,650 రూపాయల్లో సి వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. 4 భాగాల ఏ పెట్టుబడి, 6 భాగాల బి పెట్టుబడి, 10 భాగాల సి పెట్టుబడి అన్ని సమానం ఉన్నాయట. వాడు ఎలా అయితే ఇచ్చాడో అదే ఆర్డర్ లో తీసుకోండి ఒకసారి. సో అదే ఆర్డర్ లో తీసుకుంటే 4 భాగాల ఏ పెట్టుబడి, అదే విధంగా 6 భాగాల బి పెట్టుబడి, చివరగా 10 భాగాల సి పెట్టుబడి ఇవన్నీ ఎలా ఉన్నాయండి, సమానం ఉన్నాయి. కాబట్టి 2 2లో 4, 2 3లో 6, 2 5లో 10. సో 2 భాగాల ఏ పెట్టుబడి, 3 భాగాల బి పెట్టుబడి, 5 భాగాల సి పెట్టుబడి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నట్టు, సమానంగా ఉన్నాయన్నట్టు. 2A = 3B = 5C అయితే మనం ఆల్రెడీ నిష్పత్తి అనుపాతాలు నేర్చుకున్నాం. అక్కడ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ కనుక్కున్న విధానం వల్ల నేను ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. సో 2A = 3B = 5C అయితే A:B:C కనుక్కున్న విధానం ఆల్రెడీ చెప్పాను మీకు. ఈ 2 క్లోజ్ చేసేయండి. 2 క్లోజ్ చేస్తే 3 5 ఎంత 15. 3 క్లోజ్ చేస్తే 2 5 జా ఎంత 10. నెక్స్ట్ 5 క్లోజ్ చేస్తే 2 3 జా ఎంత 6. కాబట్టి ఇండైరెక్ట్ గా పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత, 15:10:6. మరి పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయి ఇచ్చాడా, ఇవ్వలేదు. కాబట్టి సమాన కాలం. సో ఈ సందర్భంలో ఈ పెట్టుబడుల మధ్య నిష్పత్తి దేనికి సమానం, లాభాల మధ్య నిష్పత్తికి సమానం. మొత్తం లాభం ఎంత ఉంది, 4,650. ఈ 4,650 రూపాయలను ఏబిసిల మధ్య ఏ నిష్పత్తిలో వంచాలి, 15:10:6 నిష్పత్తిలో వంచాలి. మొత్తం ఎంత అవుతుంది చూడండి ఇక్కడ, ఈ 25 + 6 అంటే 31. మొత్తం 31 భాగాలు. ఈ 31 భాగాలుగా దేనికి సమానం, 4650కి ఈక్వల్. అడిగింది ఎవరి వాటా, సి యొక్క వాటా. సి వాటా ఎన్ని భాగాలు ఉందండి, సో 6 భాగాలు ఉంది. వెరీ సింపుల్, దీన్ని కట్ చేయండి. ఇక్కడ 1ల స్థానంలో 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి
అక్కడ 5 రావాలంటే 5 తో గుణించాలి, లేదా 15 తో గుణించాలి, లేదా 25 తో గుణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 31 ని 15 తో గుణించండి. 15 1 జా 15, 15 3 జా 45 ప్లస్ 1 ఎంత 46. సో టాలీ అవుతుంది కాబట్టి సింపుల్ గా 31 ని ఏం చేయండి 15 టైమ్స్ గుణించండి. 31 ని 15 టైమ్స్ గుణిస్తే ఏమొస్తుంది 465, పక్కన ఒక 0. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేస్తామో అదే ఆపరేషన్. 15 6 జా ఎంత 90, 900. Therefore 900 is the answer for this question. మొత్తం 4650 రూపాయల్లో సి యొక్క వాటా ఎంత అండి 900 రూపాయలు. మరో క్వశ్చన్ తీసుకొని చూద్దాం. హియర్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏంటండి, ఒక వ్యాపారంలో అట ఏ కామా బి కామా సి భాగస్వాములు. ఏ కొంత సొమ్ముతో వ్యాపారం ప్రారంభించినటువంటి 6 months తర్వాత బి రెట్టింపు పెట్టుబడిని ఉంచాడు. 8 months తర్వాత సి 3 రెట్ల సొమ్ముతో ఆ వ్యాపారంలో భాగస్వాములుగా చేరారు. సంవత్సరాంతానికి పొందిన మొత్తం లాభం 27,000 రూపాయల్లో సి వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. డైరెక్ట్ గా ఏ వాటా బి వాటా సి వాటా ఎంతో ఇవ్వలేదు కానీ ముందుగా ఒక వ్యాపారంలో భాగస్వాములు ఎవరెవరు ఏబిసిలు. ఏ కొంత సొమ్ముతో వ్యాపారం స్టార్ట్ చేసిండు. ఇనీషియల్ గా స్టార్ట్ చేసింది ఎవరు ఏ. ఆ తర్వాత 6 months తర్వాత ఎవరు వచ్చారు బి వచ్చాడు. ఎలా వచ్చాడు 6 months తర్వాత బి వచ్చాడంటే ఎలా వచ్చాడు రెట్టింపు పెట్టుబడితో వచ్చాడు. 8 months తర్వాత సి వచ్చాడు. ఎలా 3 రెట్ల సొమ్ముతో వచ్చాడు. కానీ లాభాన్ని ఎప్పుడు పంచుకుంటున్నారు, లాభాన్ని పంచుకునేది ఎండ్ ఆఫ్ ద ఇయర్. కాబట్టి ఇక్కడ ఏమనుకున్నామంటే ఏ యొక్క పెట్టుబడి మనకి ఈజీగా అర్థం కావడం కోసం ₹1 అనుకుందాం. మీరు ఎక్స్ అనుకున్నా పర్లేదు, ఎక్స్ 2x 3x అనుకున్నా పర్లేదు, అన్ని ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. కాబట్టి మళ్ళీ అనుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఏ యొక్క పెట్టుబడి ₹1. ఈ ₹1 ఎన్ని మంత్స్ పాటు ఉందన్నట్టు 12 months పాటు ఉంది. ఎందుకంటే వ్యాపారం ఇనీషియల్ స్టార్ట్ చేసింది ఈయనే, లాభాన్ని పంచుకునే మాత్రం ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇది ఏ యొక్క పెట్టుబడి. ఏ కొంత సొమ్ముతో వ్యాపారం ప్రారంభించిన 6 months తర్వాత బి రెట్టింపు సొమ్ముతో వచ్చాడు. అంటే బి వచ్చింది ఎంత ₹2 ఎప్పుడు వచ్చాడు ఆఫ్టర్ 6 months. బి 6 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి ఇతని పెట్టుబడి ఇంకో 6 months పాటు ఉంటుంది. ఓకేనా, ఇది బికి సంబంధించి. తర్వాత 8 months తర్వాత ఎవరు వచ్చారు సి వచ్చాడు. ఎలా 3 రెట్ల సొమ్ముతో, అంటే మీనింగ్ ₹3తో వచ్చాడు. ₹3 ఎప్పుడు వచ్చాడు 8 months తర్వాత వచ్చాడు. మరి 8 months తర్వాత వస్తే అతని పెట్టుబడి ఇంకెంత కాలం పాటు ఉంటుంది, జస్ట్ 4 months పాటు మాత్రమే ఉంటుంది. ఈ నిష్పత్తుల వాళ్ళు ఏం చేయాలి, ఇన్ దిస్ రేషియో ఈ నిష్పత్తులను వాళ్ళు ఏం చేయాలి లాభాలు పంచుకోవాలి. 1 into 12 అంటే 12 అండి, 2 into 6 అంటే 12 అండి, 3 into 4 అంటే 12 అండి. ఇండైరెక్ట్ గా 12:12:12 అంటే లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారండి 1:1:1 నిష్పత్తిలో లాభాలు పంచుకుంటారు. అంటే వాళ్ళ లాభాలు సమానంగా పంచుకుంటున్నట్టు. మరి ఒక్కొక్కరి వాటా ఎంత అంటే మొత్తం 27,000 కదా. 27,000 3 భాగాలు చేయాలి అంతే, అదే ఆన్సర్. 27,000 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఎంత 9,000. అంటే ఏ వాటా 9,000, బి వాటా 9,000, సి వాటా ఎంత 9,000 సమానంగా అన్నట్టు. కాబట్టి అడిగింది ఓన్లీ సి వాటా అయినప్పటికీ ఎంతకు సమానం 9,000కి సమానం. ఇది దీనికి సంబంధించి. సో లెట్స్ సీ ద వన్ మోర్ క్వశ్చన్. సో మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సో ఏ కామా బి కామా సి అనేటువంటి ఒక ముగ్గురు స్నేహితులట 520 రూపాయలకి ఒక కారుని అద్దెకి తీసుకున్నారు. వారు ఆ కారుని వరుసగా 7 గంటలు 8 గంటలు 11 గంటలు ఉపయోగించిన బి చెల్లించవలసిన అద్దె ఎంతో సమానం అన్నాడు. బి చెల్లించవలసిన అద్దె ఎంతో కనుగొనండి అన్నాడు. యాక్చువల్ గా మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి భాగస్వామ్యం. మరి ఈ భాగస్వామ్యానికి సంబంధించిన క్వశ్చన్స్ లో ఏముండాలి, భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఉండాలి, లేదా లాభాలు ఉండాలి, లేదా ఆ పెట్టుబడి ఉంచబడినటువంటి కాలాలు ఉండాలి. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఏమీ లేకుండా భాగస్వామ్యానికి సంబంధించిన అప్లికేషన్ ఇచ్చాడు. ఏమన్నాడు, ఏబిసిలు ముగ్గురు స్నేహితులట 520 రూపీస్ తోటి కారు అద్దెకు తీసుకోరట. అంటే మీనింగ్ ఏబిసిల యొక్క పెట్టుబడుల మొత్తం ఎంత అన్నట్టు 520. మరి ఆ కార్ని ఏ 7 hours, బి 8 hours, సి 11 hours వాడారు. యూజువల్ గా ఏంటి మీనింగ్, ఎక్కువ గంటలు వాడిన వ్యక్తి ఏం చేయాలి, ఎక్కువ అద్దె చెల్లించాలి. తక్కువ గంటలు వాడిన వ్యక్తి ఏం చేయాలి, తక్కువ అద్దె చెల్లించాలి. కాబట్టి వారు ఇండైరెక్ట్ గా చెల్లించవలసిన అద్దె ఏ నిష్పత్తులు ఉండాలంటే కాలాల యొక్క నిష్పత్తులనే ఉండాలి. ఓకేనా, కాబట్టి అబ్జర్వ్ చేసే విధానం ఏంటో. సో ఇక్కడ ఏ యొక్క పెట్టుబడులు అనేటువంటి డైరెక్ట్ ఇవ్వలే కాబట్టి ఏ 7 hours వాడిండు, బి 8 hours వాడిండు, సి ఏం చేసిండు 11 hours వాడిండు. 7 hours 8 hours 11 hours మొత్తం ఎంత 19 అంటే 26. సో ఈ 26 భాగాల విలువ ఎంతకు సమానం 520కి సమానం. ఎవరు చెల్లించవలసిన అద్దె, బి చెల్లించవలసిన అద్దె. బి చెల్లించవలసిన అద్దె ఎన్ని భాగాలు ఉంది 8 భాగాలు ఉంది. 26ని ఒక 2 times గుణించండి into 20. కాబట్టి 8 into 20 అంటే ఏమొస్తుందండి 160 వస్తుంది. కాబట్టి 520 రూపీస్ లో బి అనేటువంటి వ్యక్తి ఎంత చెల్లించాలి
160 రూపీస్ అనేటువంటిది చెల్లించాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద one more question. So you can able to see the one more question on the screen. సేమ్ ఇటువంటి అప్లికేషన్ అండి. ఇంతకుముందు ఏం చేస్తాం, ఏబిసి అనే ముగ్గురు స్నేహితులు కారు అద్దె అని చెప్పి ఏ విధంగా అయితే అన్నామో అటువంటి మోడల్ ఇది కూడా. ఇందులో మరి యూజువల్ గా పెట్టుబడులు ఉండవు, కాలాలు ఉండవు, కానీ ఇక్కడ పశువులు, పొలము, కవులు అని చెప్పి ఒక పదం వాడుకున్నాడు చూడండి. ఏబిసి అనేటువంటి ముగ్గురు రైతులట 175 రూపాయలకి ఒక పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. వారు ఆ పొలములో ఏ 10 పశువులని 7 months పాటు, బి 12 పశువులని 5 months పాటు, సి 15 పశువులని 3 months పాటు ఆ పొలంలో మేపారు. అయినా సి చెల్లించవలసిన కౌలు ఎంతో కనుగొనండి అన్నాడు. క్వశ్చన్ లో అడిగింది ఎవరు చెల్లించవలసింది, సి చెల్లించవలసినటువంటి కౌలు. మరి ముగ్గురు రైతులు మొత్తం ఎంత పే చేశారు, 175 రూపీస్ పే చేశారు. ఓకే, ఆ పొలములో ఏ 10 పశువులను 7 months పాటు, అది మీనింగ్. ఆ తర్వాత ఎవరు ఏ, మరి బి వచ్చేసి 12 పశువులను 5 months పాటు, సి వచ్చేసి 15 పశువులను 3 నెలల పాటు. కాబట్టి ఆ నిష్పత్తులను వాళ్ళు ఏం చేయాలి, ఆ అద్దెని, ఆ కౌలుని చెల్లించాల్సి ఉంటుంది. క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి, అవన్నీ కూడా 3తో క్యాన్సిల్ అవుతాయండి. సో 2తో అయితే, సో కాబట్టి 10 × 7 అంటే 70, 12 × 5 అంటే 60, 15 × 3 అంటే 45. అవన్నీ దేంట్లో కూడా క్యాన్సిల్ అవ్వవు, 5తో అయితే క్యాన్సిల్ అవుతాయి. ఓకే, కాబట్టి ఇక్కడే కట్ చేద్దాం. ముందే కట్ చేసిన తర్వాత దానిని సింప్లిఫై చేసుకుందాం. 5 2లో 10, 5 1లో 5, 5 3లో 15. సో ఈ మరి పెట్టుబడుల మధ్య లేదా ఆ కౌలు ఏ నిష్పత్తులు చెల్లించాలంటే 7 × 2 14. సో ఇది 12, ఇదంతా 9. 14:12:9, 14:12:9 నిష్పత్తిలోనే వాళ్ళు ఏం చేయాలి, ఆ కౌలుని చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఇది వచ్చేసి 26, 9 అంటే 35. 35 భాగాల విలువ ఎంతకు సమానం అండి, 175 రూపాయలకు సమానం. అడిగింది ఎవరు చెల్లించవలసిన వాటా, సి చెల్లించవలసిన వాటా. సి యొక్క వాటా ఎన్ని భాగాలు ఉందండి, 9 భాగాలు ఉంది. కాబట్టి సింపుల్ గా ఆ 9 తోటి సింప్లిఫై చేసుకుంటాం. డెసిమల్స్ వస్తే డెసిమల్స్, లేదా నార్మల్ ఉంటే నార్మల్, నో ఇష్యూ. ఇప్పుడు 35 క్యాన్సిల్ అవుతుందా, సో 170, 35 వచ్చేసి 35 2 times అంటే 70, 2 times 70 అంటే మేబీ 5 times పోతుంది కదా. 35 150, 5 5 25. ఓకే, 5 times క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 9 5 ఎంత, 45 రూపీస్. Therefore సి చెల్లించవలసిన కౌలు యొక్క వాటా ఎన్ని రూపాయలకు సమానం అండి, 45 రూపాయలకు సమానం. సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా భాగస్వామ్యానికి సంబంధించిన వెరీ గుడ్ అప్లికేషన్స్. యాక్చువల్ గా రూపాయలు లేవు, కాలము లేదు, ఏం లేదు. ఇంతకుముందు క్వశ్చన్ లో కారు అద్దె అన్నాడు, ఇక్కడ పొలము కౌలు అన్నాడు. కాబట్టి పశువుల యొక్క సంఖ్యని మీరు పెట్టుబడిగా భావించండి, ఆ మంత్స్ని కాలంగా భావించి చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ సీ ద వన్ మోర్ క్వశ్చన్. ఏ కామా సిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి 2:1 అట. ఏ కామా బిల పెట్టుబడిని పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఏమో 3:2 అని మీనింగ్ ఆడ. మొత్తం లాభం ఎంత, 1,57,300 రూపాయల్లో బి వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద బి షేర్. ఏ సిల పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఏమో 2:1, ఏ బిల పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఏమో 3:2. సో కాబట్టి ముందుగా ఏబిల యొక్క పెట్టుబడి రాస్తున్నా 3:2. ఏబి ఉంది, నెక్స్ట్ ఏంటిది మరి బీసీ. యాక్చువల్ గా మనకి ఏబి A:B అంటే నెక్స్ట్ ఏ ఉండాలి, B:C ఉండాలి. అలా ఉందా, లేదు. ఇక్కడ ఏముంది, A:C ఉంది. ఈ రెండుకి లింకప్ ఇవ్వాలి. దేంతో అయితే ఎండ్ అవుతుందో దాంతో స్టార్ట్ అయ్యే విధంగా లింకప్ ఇవ్వాలి. మీకు చెప్పాను ఆల్రెడీ, నిష్పత్తి అనుపాతాల్లో లాజిక్స్ అని నేర్చుకున్నాం. కాబట్టి ఏం చేస్తామంటే ఏబిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇచ్చింది కాబట్టి నేను ఏబిని ఏబి అని రాయకుండా బిఏ అని రాస్తున్నా. మరి ఏబి వాల్యూ 3:2 అయితే బిఏ వాల్యూ ఎంత, బిఏ వాల్యూ వచ్చేసి 2:3. అలా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాం, దేంతో ఎండ్ అయింది, ఏతో ఎండ్ అయింది. మరి దేంతో స్టార్ట్ కావాలి, ఏతో స్టార్ట్ కావాలి. అట్లా మరి ఏసీల మధ్య నిష్పత్తి ఎంత, 2:1. ఓకేనా. ఇలా చేస్తే వచ్చేది ఇవ్వండి, దేంతో ఎండ్ అయింది, ఏతో, దేంతో స్టార్ట్ కావాలి, ఏతో స్టార్ట్ కావాలి. ఇలా చేస్తే వచ్చేది మరి వేటి మధ్య నిష్పత్తి, B:A:C మధ్య నిష్పత్తి. అదే ఆర్డర్ ఫాలో కావాలి. దీనిలో ఇవ్వండిగా ఏమొస్తుందో, 2:2 అంటే 4, 2:3 అంటే 6, 3:1 అంటే 3. సో కాబట్టి 4:6:3, 10 ప్లస్ ఈ 3 మొత్తం ఎంత, 13. సో ఈ 13 భాగాల విలువ దేనికి సమానం, 1,57,300కు సమానం. అడిగింది ఎవరు చెల్లించవలసిన వాటా, బి చెల్లించవలసిన వాటా. అంటే 6 భాగాల విలువ ఎంతో కనుగొనాలి. 6 భాగాల విలువ ఎంతో మనం కనుగొనాల్సి ఉంటుంది. 13 1లో 13, సో 2 మిగిలింది. 13 2లో 26,
26 అంటే 1 మిగిలింది. 13 ఒకట్లో 13, పక్కన ఒక 2 సున్నాలు. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసామో అదే ఆపరేషన్ కింద అప్లై చేస్తాం. ఏమొస్తుందండి? సో 0 0 6 1 6 6 2 12 6 1 6 అంటే 7. మొత్తం మీద 1,57,000 రూపాయల్లో 1,57,000 రూపాయల్లో డి వాటా వచ్చేసి ఎంతకు సమానం అండి? 72,600 రూపాయలకు సమానం. ఇది దీనికి సంబంధించి. సో ఇక మరో క్వశ్చన్ తీసుకొని చూద్దాం. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ఏమన్నాడు అండి? ఏ కామా బిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:5 అట. 6 months తర్వాత బికి సమానమైనటువంటి పెట్టుబడిని ఆ వ్యాపారంలో సి ఉంచాడు. ఏ కామా బిల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత? 3:5. 6 months తర్వాత ఏం చేసిందట? బికి సమానమైనటువంటి పెట్టుబడిని ఆ వ్యాపారంలో ఎవరు ఉంచారట? సి ఉంచాడట. అయినా సంవత్సరం తర్వాత వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అంటున్నాడు. ఏ పెట్టుబడి ఎంత? 3 భాగాలు. బి పెట్టుబడి ఎంత? 5 భాగాలు. ఓకేనా? ఇది ఇండైరెక్ట్ గా వేటి మధ్య నిష్పత్తి? పెట్టుబడుల మధ్య నిష్పత్తి. అంటే ఏ యొక్క పెట్టుబడి ఎన్ని భాగాలు ఉంది? 3 భాగాలు ఉంది. ఈ 3 భాగాలు ఎన్ని మంత్స్ పాటు ఉన్నట్టు? 12 months పాటు ఉన్నట్టు. తర్వాత బి యొక్క పెట్టుబడి ఎంత? 5 భాగాలు. ఈ 5 భాగాల పెట్టుబడి ఇంకెన్ని మంత్స్ పాటు ఉన్నట్టు? సేమ్ ఇది కూడా 12 months పాటు ఉన్నట్టు. ఓకేనా? ఎందుకు? ఇండైరెక్ట్ గా ఏ కామా బి ఇనిషియల్ గా వ్యాపారం స్టార్ట్ చేశారు, లాభాన్ని మాత్రం ఎండ్ ఆఫ్ ద ఇయర్ పంచుకుంటారు కాబట్టి. మరి 6 months తర్వాత ఎవరు వచ్చారు? సి వచ్చాడు. ఎలా వచ్చాడు? బికి సమానమైన పెట్టుబడితో. బి పెట్టుబడి ఎంత? 5 రూపాయలు, 5 భాగాలు. కాబట్టి సి పెట్టుబడి కూడా ఎంత? 5 భాగాలు. కానీ సి ఎప్పుడు వచ్చాడు? ఆఫ్టర్ 6 months. కాబట్టి సి యొక్క పెట్టుబడి ఓన్లీ 6 months పాటు మాత్రమే ఇంకా వ్యాపారంలో ఉంది. ఆ నిష్పత్తుల వాళ్ళు ఏం చేయాలి? లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 6 12, 6 6 క్యాన్సిల్ అయిపోయింది. సో 2 క్యాన్సిల్ అవుతుందా? అవదు. 3 2 6, 5 2 10, 5 1 5. దేర్ ఫోర్ ఏ నిష్పత్తుల వాళ్ళ లాభాలు పంచుకోవాలండి? 6:10:5 నిష్పత్తిలో. 6:10:5 నిష్పత్తిలో వారు లాభాలని సింపుల్ గా పంచుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. సో ఇది ఈ టాపిక్ కి సంబంధించి. సో ఇట్లా ప్రతి టాపిక్ లో కూడా సింపుల్ ఈ టాపిక్ కి సంబంధించి ప్రతి క్వశ్చన్ కూడా ఏం చేయాలండి? సో భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎంతెంత, ఆ పెట్టుబడులు సింపుల్ గా ఎంత కాలం పాటు వ్యాపారంలో ఉన్నాయి అనేటువంటి ఈ అంశాలని కూడా ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తే యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో ఇది దీనికి సంబంధించి. సో ఇక మరికొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకొని మరొక ఎపిసోడ్ లో చూద్దాం.